వెల్కమ్ బ్యాక్ టు మూవీ టుడే. ఈరోజు మనం 'ఐడెంటిటీ' మూవీ రివ్యూ అయితే చూద్దామండి. మరి మూవీకి ఈ టైటిల్ తగ్గట్టే 'ఐడెంటిటీ' మూవీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. వేరే లెవెల్‌లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్‌గా టొవినో థామస్ గారి మూవీస్ అన్నీ నేను చూస్తాను. నాకైతే వారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే 'డిటెక్టివ్' మూవీలో విలన్‌గా చేసిన వినయ్ రాయ్ గారు కూడా చాలా బాగా చేశారు యాక్టింగు. మరి మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం సస్పెన్స్‌తో చాలా ఎంగేజింగ్‌గా తీశారు. ఎక్కడ మూవీ బోర్ కొట్టదు. మరి సెకండ్ హాఫ్‌లో అయితే చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి యాక్షన్ సీన్స్. తీశారు. బేసిక్‌గా స్టోరీ వచ్చేసి హీరోయిన్‌కి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. మరి మన టొవినో థామస్ గారు 'త్రిష' ద్వారా విలన్ని ఎలా కనుక్కున్నాడో అనేదే రిమైనింగ్ స్టోరీ. స్క్రీన్ ప్లే అయితే టూ గుడ్. బీజీఎం గూడా చాలా బావుంది మూవీలో. అలాగే మెయిన్‌లో ఈ ఈ మూవీలో మెయిన్‌గా ఒక ఫ్లైట్ సీన్ అయితే ఉంటుందండి. అయితే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆ ఫ్లైట్ సీన్‌లో ఒక ఫైట్ ఉంటుంది. అది చాలా బాగా తీశారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి ఈ మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్‌గా స్టోరీ. స్టోరీ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది స్టోరీ నాకు ఈ మధ్య వచ్చిన కాలంలో. నేనైతే మూవీకి 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో మీరు చూసాక నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. అలాగే నా ఛానల్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. థాంక్ యూ.